ఇప్పుడు అవన్నీ ఎందుకు మధు? ఆ రోజు నువ్వు అలా బిహేవ్ చేయకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో. ఇప్పుడేంటి మధు, మనం ఇద్దరం విడిపోవడానికి కారణం నేనే అంటావు, అంతే కదా? నేను అనడం కాదు, అదే నిజం. లేకపోతే ఆడపిల్లని నేనే అని తెగించి మన కోసం మా ఇంట్లో మాట్లాడి నీకు చెప్తే ఎలా మాట్లాడావు? అయినా ఆ రోజే చెప్పుండాల్సింది. నిన్ను పెళ్లి చేసుకున్నా నీకు లవ్ చేయలేదు, జస్ట్ టైం పాస్కి లవ్ చేశాను. మధు, అది కాదు మధు. ఆ టైంలో నా సిచ్యువేషన్. ఏంటా సిచ్యువేషన్? చెప్పు శివ. నాన్న చనిపోయారు మధు. నన్ను ఉన్న రోజులు చాలా ధైర్యంగా ఉండేవాడిని మధు. కానీ దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అక్క చదువు, అమ్మ హెల్త్, అలాంటి టైంలో నీకేం చెప్పమంటావు మధు? మధు ప్లీజ్ మధు, ఏడవకు మధు. అలా అని అప్పుడు నువ్వు తప్పు చేసావని నేను అనను మధు. ఎందుకంటే నీకు ఇంట్లో నుంచి ఎంత ప్రెజర్ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్ మధు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. నాకు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా శివ. పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకోవడం నా వల్ల కాదని చెప్పమంటావా? ఆ టైంలో